29వ తేదీ జనవరి నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానం లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనము. విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. సహోదరి సహోదరులారా, ప్రార్థించడంలో ఎప్పుడు మనం విసుగు చెందకూడదు. కొంతమంది 1-2 సార్లు ప్రార్థించి జరగలేదు అని ప్రార్థించడమే మానేస్తూ ఉంటారు. మనం అనుకున్న సమయంలో అనుకున్నవి జరిగిపోవాలని అనుకుంటారు, కానీ ప్రభు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో ఎదురు చూడరు. మనం అనుకున్న సమయం కన్నా ప్రభు నిర్ణయించిన సమయమే గొప్పది. మనకేది కావాలో, ఏ సమయానికి ఏది ఇవ్వాలో ప్రభువునకు బాగా తెలుసు. ప్రభువు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో విశ్వాసంతో ఎదురు చూడాలి. ఆ కార్యం జరిగే వరకు ఏమాత్రము విసుగు చెందకుండా ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించాలి. లూకాసు వార్త 18వ అధ్యాయము 7వ వచనంలో ఇలా ఉంటుంది కదా: దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దీవారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా అని. ప్రభువుని నమ్మిన వారిని, ప్రభువుపై ఆశ పెట్టుకున్న వారిని ప్రభువు ఎన్నడూ విడిచిపెట్టడు. వారి మొరను తప్పకుండా ఆలకిస్తాడు. ప్రభు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో విశ్వాసంతో ఎదురు చూస్తూ విసుగు చెందకుండా ప్రభుపై గొప్ప విశ్వాసంతో ప్రార్థించాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ప్రార్థించడంలో విసుగు చెందే వారముగా మేము ఉండకూడదు తండ్రి. మా ఇష్టాలకు కాదు, కానీ మీ ఇష్టాలకు మేము ప్రాముఖ్యత ఇస్తూ మీరు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో విశ్వాసంతో కనిపెట్టే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. ప్రతిదినము మీరే మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా. బలమైన ప్రార్థన ఆత్మను మాకు దయచేయండి తండ్రి. ఏ మాత్రము విసుగు చెందకుండా ఎంతో ఆసక్తితో విశ్వాసంతో ప్రార్థిస్తూ మీరు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో విశ్వాసంతో కనిపెట్టే వారముగా మమ్మల్ని దీవించమని, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.